అసలు ఈ కేసులు ఎప్పుడు పెట్టారు అంటే నిన్న పెట్టారు, ఇవాళ అరెస్ట్ చేశారు. నిన్న పెట్టారు, ఈరోజు అరెస్ట్ చేశారు. నిన్న పెట్టి ఈరోజు అరెస్ట్ చేశారు అంతే. ఎందుకు అసలు ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ వల్లభనేని వంశీ గారి మీద ఈ ప్రభుత్వం పెట్టిన కేసులు ఏంటి? ఇది యాక్చువల్ కేసు ఎప్పుడు సార్? 2023 ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 20న ఏదైతే బోషిడికే కేర్ ఆఫ్ అని చెప్పుకునేటటువంటి పట్టాభి అంటే నేను అంటలేదు సార్, అతను నేను అట్లా ఆ భాష వాడు, ఆయనకి బిరుదు అది, ఆయన అందరిని అంటాడు కాబట్టి ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు. కాబట్టి ఆ బోషిడికే అనే పట్టాభి, ఆ బిరుదు కలిగినటువంటి ఆ పట్టాభి ఏదైతే వల్లభనేని వంశీ గారిని ఉద్దేశించి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలకు సంబంధించి ఏది వల్లభనేని వంశీని వాడో పిల్ల సైకో, ఆయన ఎమ్మెల్యే, ఈడేమో కేర్ ఆఫ్ ప్లాట్ఫాము, ఎమ్మెల్యేని ఉద్దేశించి వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, చిటికేసి ఇట్లా ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలోంచి బయటికి విసిరేస్తా అంటూ ఈ పట్టాభి మాట్లాడిన దానికి సంబంధించి ఆ పట్టాభి ఇక్కడి నుంచి విజయవాడ నుంచి ఏదైతే గన్నవరం వెళ్ళిన తర్వాత గన్నవరం వెళ్ళి అప్పుడు జరిగినటువంటి ఏదైతే రాజకీయ గొడవలో జరిగినటువంటి దాడి, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి అక్కడ వల్లభనేని వంశీ లేడు, ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు ఇద్దరు ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ జరిగినటువంటి నేపథ్యంలో దాడి జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ దాడికి సంబంధించి 44 మందిని తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరిని అరెస్ట్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. 44 మందిని ఆ కేసుకు సంబంధించి 44 మంది, 44 అంటే చిన్న సంఖ్యం కాదు, 44 మందిని అరెస్ట్ చేశారు. ఆ కేసు అది. ఆ కేసులో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమ్మో 44 మంది కాదు, వల్లభనేని వంశీతో పాటు ఎవరైతే గన్నవరం నియోజకవర్గంలో ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక 50 మంది మీద పెట్టాలి అని నిర్ణయించి 44 ప్లస్ వల్లభనేని వంశీ ప్లస్ ఇంకొక 50 మొత్తం 94 మంది మీద కేసులు నమోదు చేశారు సార్. 94 మంది మీద కేసులు నమోదు చేసిన దాంట్లో ఎవరైతే వల్లభనేని వంశీ గారిది A71 95 మంది మీద 44 ప్లస్ 1 ప్లస్ ఒక 50 మొత్తం 95. దాంట్లో A71గా వల్లభనేని వంశీ గారిని పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఆయన అరెస్ట్ చేయొద్దని బెయిల్ ఇచ్చింది. ఇది పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ కేసు. ఆయన బెయిల్ పైన ఉన్నారు అంటే ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ కేసు వాళ్ళు పెట్టింది. రెండో కేసు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి ముదునూరి సత్యవర్ధన్ అనే అతనుతో కంప్లైంట్ ఇప్పించినట్టుగా పోలీసులు కంప్లైంట్, అంటే ఏంటంటే ఆయన ఆఫీసులో ఉంటాడు కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళి కంప్లైంట్ వాళ్ళకి దాడి జరిగిందని. అవును. సో ఆయన నార్మల్గా ఆఫీసులో ఎవరో ఒకరితో కంప్లైంట్ ఇప్పిస్తారు కాబట్టి ఈయనతో కంప్లైంట్ ఇప్పించి ఏది మా ప్రభుత్వం వచ్చినాక, సారీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇతనితో ఇప్పించి నన్ను ఎస్సీ ఎస్టీ అని దూషించారండి, వల్లభనేని వంశీతో పాటు ఒక 50 మంది దూషించారని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ ఇంకో రెండో క్యూలో నిలబడుకొని అటు దూషించి దాంట్లో మళ్ళీ ఒక ఏది ఆ 44 వదిలేసి ఇప్పుడు 1+50 మొత్తం దూషించారని చెప్పి కేసు పెట్టిన తర్వాత ఆ కేసు రెండో కేసు. ఫస్ట్ కేసు ఏది దాడికి సంబంధించిన దాంట్లో బెయిల్ A71గా, ఎస్సీ ఎస్టీకి సంబంధించి దూషించారన్న తర్వాత మొన్న 10వ తారీఖు అంటే ఈ నెల 10వ తారీఖు, ఇవాళ మనం 13వ తారీఖు మనం డిబేట్ చేస్తాం. 10వ తారీఖు అతను న్యాయస్థానం దగ్గరకు డైరెక్ట్గా న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, సత్యవర్ధన్ అనేటటువంటి అతను డైరెక్ట్గా న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు నేను ఆ రోజు అక్కడ లేను, ఆఫీసులో దాడి జరిగేటప్పుడు నేను లేను, కానీ నేను ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను కాబట్టి నా చేత ఫిర్యాదు తీసుకున్నారు, అసలు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారన్న సంగతి నాకు తెలియదు, ఎందుకంటే నేను లేను అక్కడ, ఉంటేనే కదా నన్ను దూషించారా లేదా తర్వాత చెప్తానికి, నేను లేనప్పుడు నన్ను ఎట్ట దూషిస్తారు, సో దయచేసి ఆ కేసుని విత్డ్రా చేయండి, ఏదైతే పోలీసులు తప్పుడు కేసు పెట్టారని 10వ తారీఖు చెప్పాడు సార్. 11వ తారీఖు ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బిగ్ ఫిస్ట్ అని ఆ రోజు అన్ని పత్రికల్లో వచ్చింది. 10వ తారీఖు వచ్చింది కదా సార్, ఇది 11వ తారీఖు పేపర్ అంటే వచ్చింది కదా, నిన్న 12, ఈరోజు 13. ఎస్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని మనం పెట్టాం. ఒక కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది, రెండో కేసులో డైరెక్ట్గా ఫిర్యాదుదారుడే వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటున్నా అన్నాడు. మూడో కేసు ఏం పెట్టాలి? ఎస్ ఈ సత్యవర్ధన్ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి మీ కొడుకుని కిడ్నాప్ చేశారని చెప్పకపోతే మీ మీద కూడా తప్పుడు కేసులు పెడతాం అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఇప్పుడు మా కొడుకుని కిడ్నాప్ చేశారనే ఒక కేసుని పెట్టినట్టుగా తీసుకొని ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ రాలా, మీడియాలో ఎందుకు ఇవ్వలేదు?
వేస్తే ఇస్తారా రేపో ఎల్లుండి వాళ్ళ ఇష్టం. ఎవరు మీరు అడిగేది? మీరు ఏమన్నా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అడగొచ్చు కానీ ఇది పిచ్చుకొక్క రాజ్యాంగంలో అడిగినట్టుగా ఉంది మీరు.